హరి ఓం. వరయోగీంద్రులు యోగ మార్గముల భావం బంధు నేనీ మనోహర రూపంబుదలంచి ఏ గుణగణ ధ్యానంబుగా వింతురు అపురుష శ్రేష్ఠ పరిగ్రహంబునకునై పొల్పార తద్ధ్యాన గోచరమూర్తిం ధరింతుగాదే పరమోత్సాహుండవై మాధవ. అరయ సమస్త భూత హృదయంబులయందు వసించి ఏకమై పరగు సుహృత్క్రియామగుణ భాసిత ధర్ముడవున్ పరాపరేశ్వరుడవునై తనర్చుచును సజన దుర్లభమైనట్టి సుస్థిరమగు సర్వభూత దయచే పొడగా నగవొత్తు వచ్చుత. క్రతుదాన ఉగ్ర తపస్సమాధి జప సత్కర్మాగ్నిహోత్రాఖిల వ్రతచర్యాదులను ఆదరింపవు అఖిల వ్యాపార పారాయణ స్థితి నొప్పారెడు నీ పదాబ్జయుగళీ సేవాభిపూజా సమర్పిత ధర్ముండగువాని భంగే అసురారీ దేవచూడామణి పురుషాధీశ భవత్పదాబ్జయుగళీ పూజాది కర్మక్రియాపరతం చందని మూఢచిత్తుని పశుప్రాయున్ మనుష్యాధమున్ జరయున్నంతయునొందజేయు అతి దక్షంబైన కాలంబు తద్గురు కాలాత్మకుడవైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్. భవదుదర ప్రభూతమగు పద్మమునందు వసించియున్న నేను అవిరళతావకీన కలితాంశమునం తనరారు విశ్వముంద విలిరచింపుచున్ బహువిధంబుల పల్కెడి వేదజాలములు శివతరమై ఫలింప కృపసేయుము భక్త ఫలప్రదాయక. హరి ఓం. ఋషిం ఆద్యం న భగ్నాతి పపీయాం స్వాం రజో గుణః యన్మనోమయి నిర్బద్ధం ప్రజా సంసృజతోపి తే జ్ఞాతోహం భవతా త్వద్య దుర్విజ్ఞేయోపి దేహినాం యన్మాం త్వం మన్యసే యుక్తం భూతేంద్రియగుణాత్మభిః తుభ్యం మద్విచికిత్సాయాం ఆత్మా మే దర్శితో బహిః నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః అంటూ పరమాత్మ బ్రహ్మదేవుడికి సాక్షాత్కరించి బ్రహ్మదేవుడి మనసులో ఉండేటువంటి శంకల్ని కోరికల్ని తీరుస్తూ అనేక రకాలుగా ఆయన సాధకుడు చెయ్యవలసినటువంటి విధానాల్ని సజెస్ట్ చేస్తూ మాట్లాడేటువంటి విశేషంలో మనం ఉన్నాం. బ్రహ్మదేవుణ్ణి ఆయన వేదగర్భుడు అన్నాడు. తరువాత ఋషులలో మొట్టమొదటి ఋషి అయినటువంటి వాడివి నువ్వు అన్నాడు. తరువాత ఓ బ్రహ్మ, నీకు పరిపూర్ణంగా నా అనుగ్రహం అంతా నీ మీద ఉన్నది అన్నాడు. ఎప్పుడైతే నా అనుగ్రహం నీ మీద ఉంటుందో, అంటే సాధకుడి మీద భక్తుడి మీద భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందో, అప్పుడు ఆ భక్తులలో ఆ సాధకులలో మొట్టమొదటి జరిగేది ఏమిటంటే కష్మలం జహ్యేత. కష్మలము, ఏదైతే చింతలున్నాయో, ఏదైతే బాధలున్నాయో, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా జహ్యేత విడిచిపెట్టి మొట్టమొదటి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతాయో అప్పుడు భూత ఇంద్రియ గుణాలతో కూడుకున్నటువంటి దేహంలో నేను ఉన్నాను, నేను ఒక వెలుగు రూపంలో ఉన్నాను.
ఆ వెలుగు అనేటువంటి ఆ కాంతిలో, ఆ స్ఫురణలో నీ దేహం అనేటువంటిది ఒకటి మెలిమెలా మెరిసే, ఎండలో మెరిసేటువంటి ఒక కొవ్వొత్తి లాంటిది నీ దేహము అని నువ్వు భావన చేసినప్పుడు అప్పుడు నీకు స్వరాజ్యం రుచ్యతి. నీకు ఏ విధమైనటువంటి బంధనము ఉండదు అని చెప్పిన తరువాత నీవు ఓ బ్రహ్మ, నీవు ఈ ప్రాణుల్ని వాళ్ళ యొక్క కర్మలకు అనుసారంగా నీవంతా కూడా సృష్టి చేస్తూ ఉన్నావు కదా. ఏ ఏ జీవి ఏ ఏ కర్మలను ఏ ఏ విధంగా ఎంతకాలం చెయ్యాలి అనేటువంటి ఆ మాస్టర్ ప్లాన్ ఉందే, బ్రహ్మాండమైనటువంటి 84 లక్షల జీవరాశులు, 14 లోకాలు, 14 లోకాల్లో ఉండేటువంటి దేవగణాలు, సిద్ధగణాలు, సాధ్యగణాలు, యక్ష కిన్నెర కింపురుషాది గణాలు, తర్వాత ఎన్నో రకాలైనటువంటి వృక్షజాతులు, ఇవన్నిటినీ కూడా నీవు ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసి అవన్నీ కూడా ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక్కొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ క్రియను నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీకు అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవ్వచ్చు. ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకు ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయిగా, వాటిని సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాంగా. కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి కార్యాన్ని నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నా యొక్క అనుగ్రహం వల్ల నీకు ఏ విధమైనటువంటి వ్యామోహము కలదు, అంటే నేను చేయగలనా లేదా, తరువాత ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనేటువంటి రకరకాలైనటువంటి అడ్డంకులు ఆలోచన రూపంలో వస్తూ ఉండేటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నీ మీద నాకు వర్షీయాన్మదనుగ్రహ, నా అనుగ్రహం నీ మీద వర్షిస్తూ ఉన్నంతకాలం ఈ చింతలు ఏమీ నీకు ఉండవు అని బ్రహ్మదేవుడికి చెప్తూ ఉన్నట్టుగా మనలాంటి మానవులందరికీ కూడా భాగవత రూపంలో పరమాత్మ అష్యూరెన్స్ ఇస్తూ తరువాత ఏమన్నాడంటే పాపీయాం స్వాం రజోగుణ అన్నాడు. రజోగుణము అంటే కదలికయే గుణముగా కలిగినటువంటిది రజోగుణము. తరువాత కదలిక లేనకుండా ఉండి అన్నిటినీ చూస్తూ దేనిని అంటించుకోకుండా ఉండేటువంటి గుణాన్ని సాత్విక గుణము అంటారు. ఈ 2 గుణాలు కాకుండా మొద్దులాగా పడి ఉండేటువంటి పదార్థమంతా కూడా తమో గుణము అంటారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఆకాశం సత్వగుణము. ఆకాశం ఏమీ అంటించుకోదు, మనం నీళ్లు పోసినా దానికి అంటవు, వెలుగు వచ్చినా దానికి అంటదు, చీకటి వచ్చినా దానికి అంటదు. ఆకాశం తన మానంలో తను ఉంటుంది, అది సాత్విక గుణం. కాలము అనేటువంటిది మొత్తం సృష్టిలో కాలం ప్రవహిస్తూ ఉంది కాబట్టి అది కాలం రజోగుణము. తర్వాత తమో గుణం అంటే మనం చూస్తూ ఉండేటువంటి చెట్టులు, చేమలు, పదార్థాలు, ఈ జీవులు, ఈ ఆకారాలు, ఈ మాంసం, ఇవన్నీ కూడా పదార్థంతో ఉండేటువంటి దాన్ని తమో గుణము అంటారు. ఈ మూడిటిని మించి మనకి సృష్టిలో మరొకటి కనిపించదు కాబట్టి ప్రకృతి అంతా కూడా త్రిగుణాత్మకము అంటారు. ఈ త్రిగుణాత్మకం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ యొక్క మాయాశక్తిలో నుంచి ఈ గుణాలు వచ్చాయి. అంటే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలో ఉండేటువంటి మాయాశక్తి బయటకు వచ్చినప్పుడు ఆ శక్తి 3 విధాలుగా ట్రాన్స్ఫార్మ్ చెంది ఒక దాంట్లో ఒకటి కలిసిపోతూ విడిపోతూ ఉండి సత్వరజస్తమో గుణాల కింద ఉంటాయి. ఇప్పుడు నీవు ఈ ప్రాణులందరిలోనూ కూడా కదలికను ప్రవేశపెట్టాలి కదా, అంటే ప్రాణ వ్యవస్థను ప్రవేశపెట్టాలి కదా, అది కదులుతూ ఉంటుంది కదా. ఇలా కదులుతూ ఉండేటువంటి ప్రాణం ఏం చేస్తుందంటే సాత్విక గుణ సంబంధమైనటువంటి మనసుని కలుషితం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మానవుడి శరీరంలో మనసేమో సాత్విక గుణం. అంటే ఏమిటి, మనసు అలాగే ఒక తెరలా ఉంటుంది. ఆ సినిమా తెర మీద ఏ బొమ్మ అయినా పడితే ఆ బొమ్మని ఆ తెర అలాగ తీసుకుంటూనే ఉంటుంది. ఆ బొమ్మ ఒక బొమ్మ తర్వాత ఒక బొమ్మ తర్వాత ఒక బొమ్మ వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ తెర మాత్రం ఏమీ దేనితోనూ సంబంధం లేకుండా ఉంటుంది. అదేవిధంగా మనిషి యొక్క మనసు అనేటువంటిది మొట్టమొదట అది సాత్విక గుణంతో కూడుకున్నటువంటి ఒక తెర లాంటిది. అదే మన చంటి పిల్లలను చూసామనుకోండి, వాళ్ళకి ఏమీ తెలియదు, ఎవరు వచ్చినా ఏం చేస్తున్నా ఏమవుతున్నా ఏమీ తెలియదు. అవన్నీ అలా బొమ్మల కింద తెర మీద వెళ్ళిపోతూ ఉంటాయి. వాడి జ్ఞానం వస్తున్న కొద్దీ, వాడు పెరుగుతున్న కొద్దీ, వాడిలో కదలికలు పెరుగుతున్న కొద్దీ వాడి ఆ తెర మీద అవి అంటుకోవడం ప్రారంభిస్తాయి.
అంటే అప్పుడు ఈ కదలికలు ఉన్నాయే, ఈ ఆలోచనలు, ఈ భావాలు, ఈ ఈ క్రియలు ఇవన్నీ కూడా కలుషితం కింద మారుతాయి. అంటే దే ఆర్ ది కంటామిటెంట్స్. ఆ కంటామినేషన్ని పాపము అంటారు. పాపము అంటే దాని అర్థం అదన్నమాట. ఉదాహరణకి ఒక ప్యూర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో పంచదార వేసినా కలుషితమైనట్టే, దాంట్లో బురద వేసినా కలుషితమైనట్టే. అంటే స్వచ్ఛమైనటువంటి దాంట్లో ఏది కదిలినా కూడా, ఏది వచ్చి దానికి అంటుకున్నా కూడా దాన్ని పాపము అంటారు. ఇప్పుడు రజోగుణం ఏం చేస్తుంది అంటే కదలికయే లక్షణముగా కలిగినటువంటిది కాబట్టి మన ప్రాణ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ కదలిక ఇంద్రియాలలో కదలికను చేసి ఆ ఇంద్రియాలతో ప్రపంచాన్ని చూసి ఇవి నావి, ఇవి నావి కావు, ఇది వీళ్ళ మీద ద్వేషం, వీళ్ళ మీద కసి, వీళ్ళ మీద ఇది, వీళ్ళు నాకు ప్రియులు, ఇది నాకు ఉపయోగకరమైనటువంటిది అనేటువంటి భావాలన్నీ కూడా వచ్చి మనసు అనేటువంటి ఆ ప్యూరిటీని కలుషితం చేస్తాయి. కాబట్టి ఈ కదలిక వల్ల ఇదన్నీ కలిగాయి. కాబట్టి రజో పాపీయాం రజోగుణ. కాబట్టి రజోగుణం పాపిష్టిదైనటువంటిది, అంటే కల్మషములతో కూడుకున్న, అంటే కంటామినేటెడ్ ప్రాసెస్. కాబట్టి నీవు ఇటువంటి కంటామినేషన్స్ మనకి జరుగుతూ ఉంటాయి. ఉదాహరణ, అతి సింపుల్ ఉదాహరణ చెప్పాను, మనం పూజ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనలో ప్రాణం కదులుతూ ఉంటుంది, మనలో శబ్దం కదులుతూ ఉంటుంది. ఈ లోపల ఏదో ఫోనో ఏదో వస్తుంది, ఎవరో తలుపు కొడతారు, లేకపోతే ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఆ ఆలోచన కదులుతుంది, ఆ బయ నుంచి ఎవరో పిలిచినటువంటి పిలుపు ఒక కదలికను మనకు కదిలిస్తుంది. అప్పుడు ఏమైపోయింది, మన మైండ్ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. అలాగే దాంట్లోకి ఆ పొల్యూషన్, అంటే ఆ డిస్టర్బెన్స్ అనేటువంటిది కలుగుతుంటుంది. కాబట్టి ఈ కదలిక అనేటువంటిది పాపీయాంస్వాం రజోగుణ, అందువల్ల పాపం అన్నామయ్యా. ఇటువంటి దాని చేత నీ మనసు చెదిరిపోకుండా ఉండడమే యన్మనోమయి నిర్బద్ధం. ఎప్పుడైతే నీవు నన్ను స్థిరంగా నీ మనసులో పెట్టుకుంటావో అప్పుడు ఈ పాపభూయిష్టమైనటువంటి రజోగుణం నిన్నేమీ చెయ్యదు. అందువల్ల నిరంతరము కూడా మనం భగవంతుణ్ణి మన మనసులో పెట్టుకుని సాకార రూపంలో మన మనసు నిండా, మన శరీరం నిండా భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావం స్థిరంగా పెట్టుకుని మనం పనులు చేస్తూ ఉన్నాయి. దీన్ని మర్చిపోకుండా ఆ పనులు చేస్తూ ఉన్నంతకాలం కూడా ఈ రజోగుణం మమ్మల్ని ఏమీ చేయదు. ఇది భగవంతుడు చెప్పినటువంటిది. ఇది అయిన తరువాత జ్ఞాతోహం భవతాత్వద్య దుర్విజ్ఞేయోపి దేహినాం యన్మాం త్వం మన్యసే యుక్తం భూతేంద్రియ గుణాత్మభిః. ఓ బ్రహ్మ, మానవులు ఉన్నారే, మానవులు, ఈ సాధకులు, ఈ భక్తులు అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో నన్ను తెలుసుకోవాలి అనేటువంటి భావం వాళ్ళకి కలిగినప్పుడు అది చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టపడితేనే కానీ నా యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోలేరు. కానీ నువ్వు మాత్రం తెలుసుకున్నావు. నువ్వు ఏ విధంగా తెలుసుకున్నావు అంటే, నేను పంచభూతాలకి, ఇంద్రియాలకి, సత్వరజస్తమో గుణాలకి, తర్వాత అంతఃకరణానికి అతీతుడిని అని నువ్వు తెలుసుకున్నావు. కానీ సాధారణమైనటువంటి మానవులు, సాధారణమైనటువంటి జీవులు అలాగ తెలుసుకోలేకపోతున్నారయ్యా. కాబట్టి మొట్టమొదటి నువ్వు తెలుసుకోవలసినటువంటిది ఏమిటి అని భగవంతుడు మనకి చెప్తున్నాడు అంటే, జ్ఞాతోహం భవతాత్వద్య దుర్విజ్ఞేయోపి దేహినాం. దేహం అంటే ప్రాణులకు, శరీరంలో ఉండేటువంటి ఆ జీవుడికి దుర్విజ్ఞేయం. విజ్ఞేయం అంటే తెలుసుకోవడం, దుర్విజ్ఞేయం అంటే తెలుసుకోలేనటువంటి తనము. అంటే అది చాలా బాధ, అది చాలా కష్టమైనటువంటిది అయినా సరే, అహం నేను అద్య జ్ఞాతోహం భవత అద్య ఇప్పుడు నీకు నేను జ్ఞాతోహం నేను నీకు అవగతమయ్యాను, నీకు నేను తెలిసాను. ఎందుకు తెలిసాను అంటే, యన్మాం త్వం మన్యసే యుక్తం భూతేంద్రియ గుణాత్మభిః. నీవు మాం నన్ను, త్వం నీవు ఎలాగ చూసావు అంటే, భూతేంద్రియ గుణాత్మభి యుక్తం
కాకుండా చూసావు అంటే ఏమిటి? ఈ పంచభూతాలు, ఈ ఇంద్రియాలు, వీటికి అతీతంగా అవన్నీ కూడా నాలోనే ఉన్నాయి. అవి ఏవి నేను కాదు, కానీ వాటిని నాలో నుంచి నేను ప్రొజెక్ట్ చేస్తూ ఆ విధంగా కనిపించేటట్టు చేస్తూ వాటితో నేను అంటకుండా ఉండేటువంటి స్థితిని నీవు గ్రహించేవు. కాబట్టి నీకు నేను తెలియబడ్డాను, నువ్వు నన్ను ఆ విధంగా తెలుసుకోగలిగేవు. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవడం ఏ విధంగా అనేటువంటి ఆ కాన్సెప్ట్ని, ఆ ప్రాసెస్ని ఆయన ఇస్తున్నాడు. నిన్న మనం చేసినట్టు మన శరీరం ఉంది, మన శరీరంలో మ్యాటర్ ఉంది, తర్వాత ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత సత్వరజస్తమ గుణాలంటే కదలిక. ఈ శరీరం నేను అనుకుని మొద్దు లాంటి శరీరం అనుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు వీటిలన్నిటిలో నుంచి కూడా ఒక పైనుంచి ఒక స్ఫటికంతో కూడుకున్నటువంటి బొమ్మలో నుంచి ఒక లైట్ పడుతోంది అనుకోండి. ఆ లైట్ పడుతూ ఉంటే ఆ లైటు ఆ స్ఫటికం బొమ్మలో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, బ్రహ్మాండంగా తేజస్సుతో వైట్గా వెలిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ లైటు పరమాత్మ. ఈ బొమ్మ ఉందే, బొమ్మలో చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, గుండు ఉంది, రకరకాల అవయవాలు ఉన్నాయి, బ్రెయిన్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి ఆ బొమ్మలో. ఇప్పుడు ఆ బొమ్మలో నుంచి ఆ లైట్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బొమ్మ ఏ విధంగా భావించాలి అంటే, ఓహో, ఈ పదార్థమయమైనటువంటి నా దేహంలో నుంచి ఆ లైట్ వెళ్ళిపోతుంది, ఆ తేజస్సు ఉంది, ఆ పరంజ్యోతి స్వరూపం ఉంది, ఆ లైటే సత్యం, ఆ లైటే జ్ఞానం, ఆ లైటే ఆత్మతత్వం, ఆ లైటే నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తము అని చెప్పి మనం ఆ డైమెన్షన్స్లో మన శరీరం అంతా కూడా ఒక లైట్ వ్యాపించి ఉంది. ఆ లైటే నేను 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 అని మనం అనుకుంటూ ఉండేటువంటి నేను దేహగతంగా అనుకుంటున్నాం, మానసికంగా అనుకుంటున్నాం. కానీ దీనికన్నా అతీతంగా లైట్ మన శరీరంలో నుంచి నిత్యము కూడా ఉంది అని మనం గ్రహించినట్లయితే అప్పుడు మనకి ఈ విషయాల్లో ఏ విధమైనటువంటి క్లేశము కలగదు. బ్రహ్మదేవ, నీవు అది ఆ విధంగా నన్ను చూసేవయ్యా అన్నాడు. అన్న తరువాత ఇక తుభ్యం మద్విచికిత్సాయాం ఆత్మా మే దర్శితో బహిః నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః. బ్రహ్మదేవ, మొట్టమొదట్లో నువ్వేం చేసేవో గుర్తుందా? నీవేమో ఆ పద్మంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు చూడు సముద్రం ఉంది, ఇంకేమీ కనిపించలేదు. అటువంటి పరిస్థితిలో నేను ఎక్కడి నుంచి వచ్చాను, నాకు ఆశ్రయమైనటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి నువ్వేం చేసావు అంటే, ఆ పద్మానికి ఉండేటువంటి ఆ నాళంలో నుంచి, ఆ గొట్టంలో నుంచి నేను ఎవరిని, ఈ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి దాని యొక్క మూలం కనుక్కోవడానికని చెప్పి నువ్వు దాని ద్వారా కిందకంటే వచ్చావు కదా. అలా వస్తూ ఉన్నప్పుడు నీ మనసులో అనేక రకాలైనటువంటి సంశయాలు ఉన్నాయి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఈ పద్మానికి మూలం ఏమిటి, ఈ చుట్టూ ఉండేటువంటి సముద్రం ఏమిటి అనేటువంటి ఆ శంకలు నీ మనసులో ఉన్నాయి, చూసావా? అప్పుడు నీకు నేనేం చేశానో గుర్తుందా? నా అసలైనటువంటి ఆత్మస్వరూపాన్ని నీ అంతఃకరణకి స్పృహ కలిగేటట్టు చేశాను. అప్పుడు నువ్వు బయటకు వచ్చేసావు, వచ్చి కూర్చున్నావు, కూర్చుని తపస్సు చేసావు. తపస్సు చేసేటప్పటికి నీ హృదయాంతరాలలో, నీ మనసులో నా యొక్క స్వరూపాన్ని నీకు నేను చూపించాను, గుర్తుందా? కాబట్టి నా స్వరూపం నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే, నీవు శంకల్లో ఉన్నప్పుడు, ఆ శంకల చేత ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తూ ఉన్నప్పుడు, ఇదేమిటి, ఇది ఎలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, అదేమిటి, ఇదేమిటి, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, వాళ్ళందరూ ఎందుకు సుఖంగా ఉన్నారు, నేను ఎందుకు సుఖంగా లేను, ఇదంతా ఏమిటి అనేటువంటి శంకల్లో పడిపోతూ ఉండేటువంటి సందర్భంలో నా అనుగ్రహం నీ మీద ఉన్నట్టయితే ఆ శంకలన్నీ పోయి నీకు నా యొక్క దర్శనం కలుగుతుంది, కలిగింది కదా అని ఆయన ఈ శ్లోకంలో చెప్పాడు. తుభ్యం మద్విచికిత్సాయామాత్మా మే దర్శితో అబహి నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః. పుష్కరస్య అంటే ఆ పద్మంలో,
ఉన్నప్పుడు నాలేన ఆ పద్మానికి ఉండేటువంటి నాళంలో నుంచి మూలం, దాని మూలం ఎక్కడుంది, ఈ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి సలిలే ఆ సముద్రంలో నీవు విచిన్వత, అలాగ నీవు మద్విచికిత్సాయా నా విషయంలో నీకు సందేహం ఉంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎవరు నన్ను పుట్టించారు, అసలు ఈ నా పుట్టుకు కారణమైనటువంటి ఆ అది ఏమిటి, ఆ ప్రాసెస్ ఏమిటి అని చెప్పి మద్విచికిత్సాయాం, నా విషయంలో నీకు శంకలున్నాయే. అదే మామూలుగా ఏంటంటే మనకి కూడా భగవంతుడి మీద శంకలు, నిజంగా భగవంతుడు ఉంటే ఇది ఇలా జరిగేదా, నేను నిజంగా ఇంత పూజలు చేస్తున్నా, ఇన్ని కార్యక్రమాలు చేసేస్తున్నా, నేను ఇంత చేస్తున్నా, నాకు కాళ్ళు నొప్పులు ఏమిటి, నా ఒళ్ళు నొప్పులు ఏమిటి, నాకు ఆయాసం ఏమిటి, నేను ఇంత చేసేస్తున్నాను కదా అనేటువంటి విషయం నా మీద నీ శంక వచ్చేస్తుంది కదా. కాబట్టి అటువంటి శంకలు నీలో మొదట్లో ఉన్నాయి. ఆ ఉండేటువంటి సందర్భంలో మే దర్శితో అబహి, అప్పుడు నేను నీకు నా యొక్క ఆత్మస్వరూపాన్ని దర్శిత, నా అసలైనటువంటి స్వరూపాన్ని నీకు కనిపింపజేశాను. చూసావా, నీకు గుర్తుందా, నీ అంతఃకరణంలో నేను కనిపిస్తాను, బాహ్యంలో నీకు కనిపించను అని చెప్పి తరువాత ఓ బ్రహ్మదేవ నువ్వేం చేసావో తెలుసా, యచ్చకర్ధాంగమస్తోత్రం మత్కథాభ్యుదయాంకితం యద్వా తపసితే నిష్టా స ఏష మదనుగ్రహ. ఇంకోటి కూడా జరిగింది. నీవు అలాగ అంతఃకరణంలో నన్ను చూసిన తరువాత నేను నీకు నీ అంతఃకరణంలో హేజీగా ఒక పర్వతం కింద, ఒక మహావృక్షం కింద విరాట్ స్వరూపంలో అనేక లోకాలు, జీవులు, వాటి యొక్క కదలికలు అవన్నీ చూసిన తరువాత నీవు నన్ను స్తోత్రం చేశావు. ఆ స్తోత్రం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో నా కథలకి, ఆ కథలలో ఉండేటువంటి వైభవాన్ని నీ అంతఃకరణంలో అది మెరిసినప్పుడు వాటిని చూసి ఆహా ఎంత గొప్పగా ఉంది, ఇలా ఉందా, అలా ఉందా అని చెప్పి నువ్వు స్తోత్రం చేసావు కదా. ఆ స్తోత్రం చేసినందుకు రెండవది, నీవు ఆ పద్మంలో కూర్చుని తపస్సు చేసి ఆ తపస్సులో నువ్వు నిష్ఠగా కూర్చున్నందుకు, అంటే తపస్సు చేస్తూ ఆ తపస్సులో నిష్ఠగా ఉన్నందుకు, అప్పుడు నా అనుగ్రహం చేత నా యొక్క దృశ్యం అంతా నీకు కనిపించినప్పుడు అప్పుడు నీవు చేసావు, స్తోత్రం చేసావు. చూసావా, అంటే ఆ స్తోత్రం చేసినందుకు, తపస్సులో నిష్ఠగా కూర్చున్నంతా కూడా నీకు ఎవరి వల్ల కలిగింది అంటే నా అనుగ్రహం వల్లే నీకా కలిగింది. ఆ తపస్సు చెయ్యాలి అనేటువంటి భావం నా అనుగ్రహం వల్లే కలిగింది. తరువాత నీకు నేను కనిపించిన తర్వాత అది స్తోత్రపూర్వకంగా నా కథలనన్నిటినీ కూడా నీవు వైభవంగా, కథలలో ఉండేటువంటి శక్తిని, ప్రభావాన్ని కూడా నీవు ఆ మాటల రూపంలో స్తోత్రం చేసామే, ఆ స్తోత్రం చెయ్యడానికి కూడా నా యొక్క అనుగ్రహమే కారణం. ఇది మనం గ్రహించవలసినటువంటి ఒక ఇండికేషన్ పరమాత్మ ఇస్తున్నాడండి. ఏమిటి అంటే, ఉదాహరణకి మనం కూర్చున్నాం అనుకోండి, కూర్చుని ఏదో పూజ చేసుకుంటూ ఉంటాం, ఏదో స్తోత్రం చదువుతూ ఉంటాం. ఈ స్తోత్రం చదువుతూ ఉండేటప్పుడు నిష్ట లేకుండా అటు ఇటు కదులుతూ వాళ్ళని వీళ్ళని చూస్తూ ఆ చేతులు ఊపుకుంటూ అలా చేస్తే ఇలా చేస్తే దాన్ని నిష్ట అన్నారు. ఆ నిష్ట లేకుండా చేసేటువంటి పనుల వల్ల ప్రయోజనం లేదు. తరువాత అలాగ స్థిరంగా కూర్చుని ఆ పదాలు, ఆ స్తోత్రాల్లో ఉండేటువంటి అర్థాలు, వాటి భావాలు, వాటి యొక్క రూపాన్ని కనీసం 4 నామాల్లోనైనా సరే వాటిని కళ్ళు మూసుకుని ఊహించుకుంటూ ఆ అవకాశాన్ని మనం చేస్తున్నాము అంటే, అటువంటి బుద్ధిని నా యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ నీకు ఆ బుద్ధి కలగదు. నీకు ఆ బుద్ధి లేకుండా, దాని నిష్ట లేకుండా, స్థిరత్వం లేకుండా అటు ఇటు చూస్తూ నువ్వు ఏం పలుకుతున్నావో తెలియకుండా, నువ్వు ఏం తప్పులు చదువుతున్నావో కూడా పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే నా అనుగ్రహం ఉంది అని మాత్రం నువ్వు అనుకోకు.
అందువల్ల ఆయన చెప్పింది ఏమిటి అంటే, యద్వా తపసి తే నిష్ఠ, నీవు తపిస్తూ ఉన్నావే ఆ తపస్సు చాలా నిష్ఠగా చేసేమి. యద్వా తపసితే నిష్ఠ, ఆ నిష్ఠ, ఆ తపించడం, ఇది పారాయణ చేసుకోవాలి, ఇలా తపించాలి, ఈ స్తోత్రం ఇంత శ్రద్ధగా పఠించాలి అనేటువంటి ఆ నిష్ఠ అంతా కూడా స ఏష మద అనుగ్రహ, నా అనుగ్రహం ఉంటేనే కానీ నీకు అటువంటిది కలగదు. అందువల్ల భాగవతం ఏం చెప్తుందంటే, స్వామి నేను స్థిరంగా కూర్చుని నీ స్తోత్రం యొక్క అందులో ఉండేటువంటి ఆ భావాలు, ఆ అర్థాలు, ఆ భావం, నీ యొక్క తేజోరూపాన్ని నా మనసులో స్థిరంగా ఉండేటట్టు నీవు నీ అనుగ్రహాన్ని నా మీద చూపించు స్వామి అని మొట్టమొదట ప్రార్థన చేసి, యచ్చకర్ధాంగమస్తోత్రం మత్కథాభ్యుదయాంకితం, తరువాత మత్కథ అభ్యుదయాంకితం, నా యొక్క కథలన్నిటినీ కూడా నువ్వు స్తోత్ర రూపంలో పారాయణ చేసావుగా, ఆ పారాయణ చెయ్యడానికి నీ తపస్సులో నిష్ట కుదరడానికి కారణం ఏమిటంటే మద అనుగ్రహ, నా అనుగ్రహం ఉంటేనే తప్ప నీకది సాధ్యం కాదు. రేపటి కార్యక్రమంలో మరో స్తోత్రంతో వస్తాను.